ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఏమని చెప్పారంటే, పరమాత్మ కంటే వేరుగా ఈ జగత్తులో ఏ పదార్థము లేదని, మణులను దారము వలె పరమాత్మ జగత్తునందు వ్యాపించున్నాడని, ఆ భగవద్ దర్శనం కోసం వివేక దృష్టిని అనగా జ్ఞాన దృష్టిని సంపాదించాలని చెప్పారు. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి రాబోయేటువంటి 4 శ్లోకాల్లో కూడా భగవంతుడు తన సర్వవ్యాపకత్వమును 4 శ్లోకముల ద్వారా తెలియజేయబోతున్నారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః హే పౌరుషం ఋషో. కౌంతేయ, ఓ అర్జున, అహం నేను, అప్సు ఉదకములయందు, రసః రుచియు, శశి సూర్యయోః చంద్ర సూర్యులందు, ప్రభా కాంతియు, సర్వవేదేషు సమస్త వేదములయందు, ప్రణవః ఓంకారమును, హే ఆకాశమందు, శబ్దః శబ్దమును, నృషు మనుషులయందు, పౌరుషం పరాక్రమమును, అస్మి అయి ఉన్నాను. అర్జున, నేను జలమందు రుచియు, చంద్ర సూర్యులందు కాంతియు, సమస్త వేదములందు ఓంకారమును, ఆకాశమందు శబ్దమును, మనుజులందు పరాక్రమమును అయి ఉన్నాను. సమస్త చరాచర ప్రాణికోట్ల యందు మణులందు దారముల వలె తాను వ్యాపించున్నానని భగవానుడు కింద శ్లోకంలో ప్రతిపాదించారు. ఆ సత్యాన్ని రుజువు చేయడం కోసం కొన్ని వస్తువులను తీసుకొని వాని యందు తాను ఎట్లు వ్యాపించినది ఇక్కడ మనకు తెలుపుతున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.